నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను అరుణ, నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం మత పెద్దలతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ దీక్షలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة. सुकून का माहौल बना के रखे भाई, तकलीफ ना दे. المستقيم صراط الذين أنعمت عليهم. सबको सलाम अलैकुम. रमज़ान के महीने में सबको एडवांस ईद मुबारक भी. सबको सलाम अलैकुम. रमज़ान के महीने में सबको एडवांस ईद मुबारक भी. తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అన్ని శుభాలు జరగాలని కోరారు. అందరికీ విజయాలు సిద్ధించాలి, సమృద్ధిగా వానలు కురవాలి, పంటలు బాగా పండాలి, రైతులకు మేలు జరగాలి, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇళ్లు కలకల్లాడాలని ఆకాంక్షించారు. ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై విచారణ జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ఆర్కే తరపున అడ్వకేట్ జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి వేల డాక్యుమెంట్లతో ఛార్జిషీట్ వేశారని, అయితే ప్రభుత్వం మారిన తర్వాత అదే అధికారి ఈ కేసు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 15,000 డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన అధికారే ఇప్పుడు కేసు తప్పు అని చెప్తుండడం చూస్తే ఇందులో అధికార ఒత్తిడి ఉందని స్పష్టమవుతోందన్నారు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నామన్నారు. చంద్రబాబు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచారణాధికారిని ప్రభావితం చేస్తున్నారని, అందుకే బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో వాదనలు వినిపించారు జడ శ్రవణ్. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కూటమి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లిపై పోలీసులు అక్రమ కేసు పెట్టారు. 98 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తాజాగా పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జైల్లో తనను కొట్టబోయారని, లాకప్ లో హింసించారని అన్నారు అంబటి రాంబాబు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు దొంగలు కలిసిపోయినట్టుగా ఉందన్నారు అంబటి. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, నా కాళ్ళు చీల్చి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇమీడియట్గా ద డే నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో రాత్రి 8:30-9 గంటలకి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి నేను ఈ విషయాలు చెప్పి రికార్డ్ చేయించడం జరిగింది. దాని మీద కూడా కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేయబోతున్నాము. ప్రజాస్వామ్యంలో అలా జరగకూడదు. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? పోలీసులు దొంగలు కలిసిపోతే ఏమైపోద్ది? పోలీసులు రౌడీలు కలిసిపోతే ఏమైపోతుంది? అదే జరిగింది. చంద్రబాబుని నమ్ముకుంటే నట్టేటా ముంచుతారని షర్మిలను హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ మాజీ నేత సీనియర్ పొలిటీషియన్ కొండా రాఘవరెడ్డి. ఓసారి వెన్నుపోటు, 3 సార్లు అబద్దాల పునాదులపై ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. టీడీపీ ఆఫీసులో ఏం మాట్లాడుతున్నారో షర్మిల అవే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కొండా రాఘవరెడ్డి. నిన్ను మీ సునీతను నట్టేట ముంచుతాడు చంద్రబాబు నాయుడు. ఒకసారి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినా 3 సార్లు అబద్ధాల పునాదుల మీద ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన. అందుకు మీరేం కొత్త కాదు, మిమ్మల్ని ముంచడం ఆయనకేం పెద్ద ఇబ్బంది కాదు. ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏదైతే మాట్లాడతారో అధికార ప్రతినిధులు, ఆ మాటలే నీ నోటి నుండి సునీత నోటి నుండి బయటకు వస్తున్నాయి. అంటే మీరు కండువ కప్పుకున్నటువంటి సైకిల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా తెలుగు ప్రజలకు అర్థమైపోయింది.
విశాఖను కూటమి నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖలో విపరీతంగా భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపించారు. కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని, ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు బొత్స. విశాఖపట్నాన్ని ఏ రకంగా అవినీతితో వచ్చి దీన్ని దోచుతున్నారో ఆలోచన చేస్తున్నారు, ఏ రకంగా ఇక్కడ వచ్చి భూ ఆక్రమణ జరుగుతున్నాయో, ఏ విధంగా ఆ సొంతానికి వాళ్ళు చేస్తున్నారు, వాటిలో మనందరం క్రియాశీలంగా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మళ్ళీ జరిగిన ఎన్నికలలో ప్రజలకి ప్రతి విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు ముడిగా ఇంట్లో కూర్చొని మనం వచ్చి సరేలే మనం ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది మనం గెలిచేస్తాం అనుకుంటే ఇది పొరపాటు. ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీఏ ముని తుకారాంతో పాటు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డిని అరెస్టు చేశారు సిఐడి పోలీసులు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా దగ్గర ఇద్దరిని అదుపులోకి తీసుకుని తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. అక్రమ అరెస్టులకు కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడబోమని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని మండిపడ్డారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లా ఈలప్రోలు గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని నిలదీశారు. దీంతో కాలనీ వాసులపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ కేంద్రంగా అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ముఖ్యంగా డిపిఆర్ ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించగా మంత్రి శ్రీధర్ బాబు కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, ప్రణాళికలు లేవంటూ సర్కార్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సో 3279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. మరి ఎక్కడ గజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది. అట్లాగే అధ్యక్ష ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈరోజు గవర్నమెంట్ 5,000-4,000 కోట్లని ఎట్లా, మరి 1,50,000 కోట్ల 4-5 ఎట్లా తగ్గించారు, అదేం చమత్కారం చేశారు. దాంతోపాటు అధ్యక్ష మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్లో ఐడెంటిఫై చేశారు? మేనార్ట్కు సంబంధించి డిసెంబర్ 24లో దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది అధ్యక్ష, డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి. డిపిఆర్ వారి వర్క్ని జనవరి 2025లో మొదలుపెట్టారు. దానికి సంబంధించి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఫిబ్రవరి 2026. ఎక్కడ కూడా యుద్ధ ప్రతిపాదిక మీద 2 నెలలలో 3 నెలలలో డిపిఆర్ని మీ అందరూ కూడా పెట్టడం జరగలేదు అధ్యక్ష. అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతారా లేక మనసు మార్చుకుని హస్తం పార్టీలోనే కంటిన్యూ అవుతారా? ఇప్పుడు ఇదే అంశంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాటు గాంధీ భవన్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నాలైతే చేస్తోంది. తాజాగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి. దాదాపు గంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు కేంద్రంగా ఏపీ తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రగ్స్ నిర్మూలిస్తామని సీఎం రేవంత్ చెప్పిన మాటలన్నీ పచ్చి బూటకమని మరోసారి తేలిందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. అసలు ఫామ్ హౌస్ లో పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఏపీ ప్రభుత్వంపై సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చందర్ అసహనం వ్యక్తం చేశారు. పరాభవనామ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం నుంచి తొలి పరాభవం తనకే ఎదురైందన్నారు. కళారత్న హంస అవార్డు ఇస్తామని ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఫోన్ చేశారని, రాత్రికి రాత్రే జీవోను మార్చి అవార్డు ఇవ్వడం లేదని తెలిపారని సతీష్ చంద్ర అన్నారు. పరాభవ నామ సంవత్సరంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి పరాభవాన్ని నాకే ఇచ్చింది. అందుకు వారికి ధన్యవాదాలు. ఇది ఎలా జరిగిందంటే నిన్న రాత్రి 8:30-9 ఆ ప్రాంతాల్లో నేను ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో పాఠం చెప్తున్నా ఆన్లైన్. ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు మా అసిస్టెంట్కి ఇచ్చి ఆన్సర్ చేయమన్నా. సార్ నా క్లాస్ ముగిశాక మళ్ళీ అదే నెంబర్కి నేను కాల్ చేస్తే ఇలా మీరు ఉగాది సందర్భంగా ఇచ్చే అవార్డుల్లో మీరు కళారత్న హంస 2026కి ఎంపికయ్యారు సార్. 19వ తేదీ ఉదయం 8 గంటలకల్లా అంబేద్కర్ స్ఫూర్తి వనానికి మీరు వస్తే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి పాసెస్ అవి అరేంజ్ చేస్తాము, ఇతర ఏర్పాట్లు చేసుకుంటాం, రేపు ఇతర వివరాలు మీకు చెబుతామని ఫోన్ పెట్టారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాల పూరు రోడ్డు వద్ద సోమిరెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రైతులు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సోమిరెడ్డి స్కెచ్ వేశాడని, అందుకే సర్వే నంబర్ 434A లోని 4.28 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ వేశాడని మండిపడ్డారు. హైదరాబాద్ వెంగళరావు నగర్లో హైడ్రా కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ఎదుట భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించింది హైడ్రా. పార్క్ స్థలంలోని గుడిసెలు, షెడ్లు తొలగించింది. మరో 3 భవనాలను కూడా హైడ్రా నేలమట్టం చేసింది. అయితే కూల్చివేతల సమయంలో స్థానికులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పనీర్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం అధికారులు తనిఖీ చేశారు. బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ షాపులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ లో 1600 కిలోల పనీర్, విజయ మిల్క్ షాప్ లో 1000 కిలోల కల్తీ పనీర్ ని సీజ్ చేశారు. షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లీలాదేవి అనే మహిళను వరుసకు తమ్ముడయ్యే వ్యక్తి అతి కిరాతకంగా రంపంతో శరీరాన్ని 2 ముక్కలుగా చేసి హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను స్థానిక చెరువులో పడేశాడు. ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్లో అక్క కనబడట్లేదంటూ ఫిర్యాదు చేశాడు. అతని ప్రవర్తనపై సందేహం వచ్చి విచారించగా తానే చంపేశానని నేరం ఒప్పుకున్నాడు. భీమిలిలో వైఎస్ షర్మిల చేపట్టిన కాంగ్రెస్ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రైతులతో ముఖాముఖి సందర్భంగా అన్నదాతల సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో ఓ రైతు లేచి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని చెప్పాడు. వారిద్దరి హయాంలో జరిగిన మేలును ఎవరూ కాదనలేరన్నారు. రాజశేఖర్ ప్రభుత్వం అన్ని ఒక అందేది, జగన్ ప్రభుత్వం ఉన్నాయి, అది కాదు అన్నాడు. ఈ రోజు వరకు మాకు అన్నలేదు. రాజశేఖర్ ప్రభుత్వం అన్ని ఒక అందేది, జగన్ ప్రభుత్వం ఉన్నాయి, అది కాదు అన్నాడు. ఈ రోజు వరకు మాకు అన్నలేదు. రాజశేఖర్ ప్రభుత్వం అన్ని ఒక అందేది, జగన్ ప్రభుత్వం ఉన్నాయి, అది కాదు అన్నాడు. ఈ రోజు వరకు మాకు అన్నలేదు. రాజశేఖర్ కూటమి సర్కారు కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేశారని విమర్శించారు. కౌలు రైతుల కోసం పటిష్టమైన చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పి ఆ ఊసే మర్చిపోయారని మండిపడ్డారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కూడా అందడం లేదన్నారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఏలూరులో అధికారులకు వినతి పత్రం అందజేశారు కౌలు సంఘాల నేతలు. అనంతపురం జిల్లాలో గాలివాన బీభత్సానికి మొక్కజొన్న, చీని పంటలు దెబ్బతిన్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలంలో దాదాపు 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో కురిసిన అకాల వర్షానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి పూత, పిందెలు పెద్ద ఎత్తున నేల రాలాయి. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ పలు అంశాలు ప్రస్తావించారు. హైదరాబాద్ అర్బన్ ప్రాంతాన్ని క్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు రేవంత్. రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవంతో పాటు చెరువులను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు ఆయన. తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం అధ్యక్ష. మొదటి భాగం క్యూర్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది అధ్యక్ష. 1,34,00,000 జనాభా ఇక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ. ఇందులో ఈనాడు రకరకాల పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, రకరకాల కార్యాలయాలు ఉన్నాయి, రకరకాల కాలుష్యం ఉంది, రకరకాల ప్రణాళికలు ఉన్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. విశాఖలో పోలీసులే గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారు. గంజాయికి అడ్డుకట్ట వేయాల్సిన ఖాకీలే గంజాయి దందాకు తెరలేపారు. విశాఖలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా నిందితుల్లో 2 విజయనగరం జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఉన్నారు. మరొకరు ఏపీ ఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ ఉన్నాడు. నిందితుల నుంచి 10 కిలోల గంజాయి ఓ కారు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వరకట్నం విషయంలో వైష్ణవిని హరిబాబు వేధించాడని, ఈ క్రమంలోనే వైష్ణవిపై దాడి చేసి తర్వాత గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు హరిబాబుతో పాటు అతని తల్లి, 2 సోదరులపై కూడా కేసు నమోదు చేసినట్టు మెట్పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ పలుచోట్ల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో గ్యాస్ సిలిండర్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ముందు పెద్ద ఎత్తున వినియోగదారులు బారులు తీరారు. బుకింగ్ చేసినప్పటికీ సకాలంలో ఏజెన్సీలు డెలివరీ చేయకపోతుండటంతో ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. నేషనల్ అప్డేట్స్ చూస్తే లోక్సభలో వ్యవసాయ శాఖ పద్ధతులపై చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. పంటల బీమా అమలు అంశాన్ని ప్రస్తావించారు. ఏపీలో పంట బీమా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 3,500 కోట్ల రూపాయల పంట బీమాను ఇప్పించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. This subject belongs to the central government only, sir. Yeah. Sir, because of which the app through which farmers pay their share of premium did not open at all, sir. Sir, hence farmers could not pay their premiums at all due to the gross negligence of state government. Sir, we request the government of India to intervene and see to it that the pending crop insurance claims of last 2 years amounting to 3,500 crores are cleared and dispersed to the farmers of Andhra Pradesh, sir. Sir, our party, YSR Congress Party, would like to request the government of India to intervene and take necessary steps to help the farmers to sell their produce at a remunerative price, sir. పదవీకాలం ముగుస్తున్న సభ్యులకు రాజ్యసభ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ దేవగౌడ, ఖర్గే వంటి వారి రాజకీయ పార్లమెంటరీ అనుభవం వెలకట్టలేనిదని ప్రశంసించారు. రాజకీయాల్లో ఫుల్ స్టాప్ అనేది ఉండదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజ్యసభలో ఆసక్తికర ఘటన జరిగింది. మాజీ ప్రధాని దేవగౌడను ఉద్దేశించి విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ఆ సమయంలో సభలో ఉన్న ప్రధాని మోదీ సైతం గట్టిగా నవ్వేశారు. దేవగౌడతో తనకు చాలా ఏళ్లుగా పరిచయం ఉందని ఫేర్వెల్ ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు ఖర్గే. దేవగౌడ కాంగ్రెస్ పార్టీని ప్రేమించారు, పెళ్లి మాత్రం మోదీతో జరిగిందంటూ సెటైర్ వేశారు. అంతే, ఒకసారిగా సభలో నవ్వులు వినిపించాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈశాన్య రాష్ట్రం అసోంలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. సిట్టింగ్ లోక్సభ ఎంపీ ప్రద్యుత్ బోర్దోలాయ్ బీజేపీలో చేరారు. సీఎం హిమంత్ బిశ్వ శర్మ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. భూపేన్ బోరా తర్వాత ప్రద్యుత్ పార్టీని వీడడం ఎన్నికల సమయంలో అసోం కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చింది విజయ్ పార్టీ టీవీకే. ఏ కూటమిలో చేరడం లేదని ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు.
పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున ఎన్డీఏ నుంచి 90 సీట్లు 2.5 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చినా విజయ్ తిరస్కరించినట్లు తెలిపారు. తమిళనాడులోని మల్లపురంలో టీవీకే పార్టీ ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత విజయ్ హాజరయ్యారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు విజయ్. భద్రతా కారణాల రీత్యా కేవలం 1000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించింది టీవీకే. వచ్చే ఎన్నికల్లో తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఈ కార్యక్రమంలో మరోసారి స్పష్టం చేశారు విజయ్. విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడానికి చర్యలు చేపట్టింది. ఇకపై అన్ని విమానాల్లో కనీసం 60% సీట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా ఎయిర్లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ భూమి నుంచి భారత్కు చెందిన మరో ఆయిల్ షిప్ గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. హర్ముజ్ జలసంధి నుంచి భారత్కు చెందిన జాగ్లాడ్కి షిప్ భారత తీరానికి వచ్చింది. ఇరాన్ మాటిచ్చిన ప్రకారం భారత్కు చెందిన షిప్లను హర్ముజ్ నుంచి రిలీజ్ చేస్తుంది. దేశంలో చమురు, వంట గ్యాస్ కొరత లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఎల్పీజీ ఉత్పత్తి 40% పెరిగిందని, సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. పశ్చిమాసియా నుంచి వచ్చిన 2 ఎల్పీజీ ట్యాంకర్స్ శివాలిక్, నందాదేవి కార్గో షిప్స్ నుంచి ఎల్పీజీ అన్లోడింగ్ జరుగుతోందన్నారు కేంద్ర షిప్పింగ్ శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ సిన్హా. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇరాన్కు మానవతా సాయం అందించింది భారత్. మెడికల్ ఎయిడ్ పంపింది. అత్యవసర ఔషధాలు, ముఖ్యమైన వైద్య పరికరాలు అందించింది. ఈ మేరకు తొలి షిప్మెంట్ ఇరానియన్ రెడ్ క్రాస్ కు చేరింది. భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. పాలం ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగిన ఘటనలో 9 మంది చనిపోయారు. ఇందులో 3 చిన్నారులున్నారు. చనిపోయిన వారిలో 7 ఒకే కుటుంబానికి చెందినవారుగా అధికారులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఢిల్లీతో పాటు నోయిడా ప్రాంతంలో భారీ వర్షంతో పాటు ధూళి తుఫాను విరుచుకుపడింది. భారీ వర్షం నేపథ్యంలో ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ముందస్తు షెడ్యూల్ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా వర్షంలోనే బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ పతాక స్థాయికి చేరుకుంది. ఇరాన్ మిసైల్ కేంద్రాల్ని టార్గెట్ చేసింది అమెరికా. B-2 స్టెల్త్ బాంబర్లతో టెహ్రాన్ పై విరుచుకుపడింది. హార్ముజ్ జలసంధి సమీపంలోని మిసైల్ సైట్స్ పై భీకర దాడులకు పాల్పడింది. అటు ఇజ్రాయెల్ దాడిని ఇరాన్ సీరియస్ గా తీసుకుంది. టెల్ అవీవ్ పై భీకర దాడులకు పాల్పడింది. 61వ వేవ్ మిసైల్ అటాక్స్ చేసింది. హెజ్బుల్లాతో కలిసి 100ల కొద్ది మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది. టెహ్రాన్ చేసిన దాడులతో టెల్ అవీవ్ లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇరాన్ దాడి వల్ల టెల్ అవీవ్ లోని రైల్వే స్టేషన్ దెబ్బతింది. అటు దుబాయ్ పైన ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. ఏకధాటిగా మిసైల్స్ ను ప్రయోగించింది. అయితే తమ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఇరాన్ దాడులతో దుబాయ్లోని పలుచోట్ల భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో యుఏఈ సైతం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసింది. ఇరాన్ పై మరోసారి భీకర దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో మరో కీలక నేత చనిపోయారు. టెహ్రాన్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ మరణించారు. ఇస్మాయిల్ ఖాతిబ్ ను చంపేసినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ అంత్యక్రియలు టెహ్రాన్లో జరిగాయి. అధికారిక లాంఛనాలతో లారిజానీ అంత్యక్రియలు నిర్వహించింది ఇరాన్ ప్రభుత్వం. ఆయన అంతిమయాత్రకు వేలాదిగా జనం తరలివచ్చారు. లారిజానీకి తుది వీడ్కోలు పలికారు. నేపాల్లో చాపర్ కుప్పకూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన చాపర్ ఆ తర్వాత కూలిపోయింది. ఘటనలో పైలట్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఓ మృతదేహాన్ని తరలించే క్రమంలో ఖోటాంగ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 633 పాయింట్లు పెరిగి 76,704 వద్ద స్థిరపడగా నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.94%, 1.70% పెరిగాయి.
బంగారం ధరలో ఇవాళ స్వల్ప తగ్గుదల కనిపించింది. నిన్నటితో పోల్చితే 330 రూపాయలు తగ్గిందని బులియన్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,750 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 300 మేర తగ్గి 1,44,600 వద్ద స్థిరపడింది. కిలో వెండి 2.75 లక్షలుగా ఉంది. నిన్నటితో పోల్చితే వెండి ధర 5,000 తగ్గింది. ఐపీఎల్ సీజన్ సమీపిస్తున్న వేళ సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ కెప్టెన్ గా పాట్ కమిన్స్ ఉన్నారు. అయితే గాయం కారణంగా ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్లకు కమిన్స్ దూరం కానున్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది సన్ రైజర్స్ యాజమాన్యం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ బులెటిన్ డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్లో రైతు కూలీలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? అన్నదాత గోసపై మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.